హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ బిగ్ బాస్ నామినేషన్స్ గురించి మాట్లాడతాం. నిన్న ఓన్లీ నామినేషన్స్ జరిగాయి. చూద్దాం నామినేషన్స్ గురించి. ఓకే, మొత్తం నామినేషన్స్ చెప్పేస్తాను నేనైతే. ఫస్ట్ షో స్టార్ట్ అయింది. ఆల్రెడీ రామ్ కళ్యాణ్ చేశాడు. కళ్యాణ్ చేసి మీరు సిల్లిగా చెప్తాడు. నాకైతే అస్సలు నచ్చలేదు. కళ్యాణ్ చేసి మీరు అది బ్యాటరీ తీసుకున్నప్పుడు షోల్డర్ మీకు తగిలింది. నాకు అది అస్సలు నచ్చలేదు. మీరు ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు నా వల్ల అని చెప్తాడు. అయితే కళ్యాణ్ అంటాడు, నువ్వు ఈ నామినేషన్ చేస్తే పక్కా ట్రోల్ అయిపోతావు, 100% గుర్తుపెట్టుకో అంటే. ఆ ఎగ్గు విషయంలో కూడా ఆ రోజు కూడా నువ్వు మనిషి అట్లా చేస్తుంటే మనిషి వచ్చి నాతో మాట్లాడాను, నువ్వు అట్లా మాట్లాడలేవు, నాకు సెట్ అవ్వట్లేదు అంటే ఓకే సరే అని చెప్తాడు. ఓకే, నామినేషన్ చేస్తారు, అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత సెకండ్ నామినేషన్ హరీష్ని చేస్తాడు. హరీష్ని ఎందుకు చేస్తాడంటే, నాకు బిగ్ బాస్ ఒక మాట లోపలికి పిలిచి మీరు ఫుడ్ విషయంలో హరీష్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పిండు. ఓకే, సూపర్. నేను ఫుడ్ తీసుకొని వస్తే కూడా మీరు తినలేరు, మీరు అస్సలు తిననే లేదు. ఓకే, మీకు నచ్చలేదేమో, తినలేరేమో అని అనుకున్నాను నేను. కానీ మీరు తినకపోవడం వల్ల నేను చాలా అడుక్కున్న తర్వాత నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావా, నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ఆడని అడిగారు మీరు. అది తప్పని నేను చెప్పను, కానీ మీరు అట్లా అడగారు, నాకు కరెక్ట్ అనిపించలేదన్న. నాకు నచ్చితే నేను సపోర్ట్ చేస్తుంటున్నాను. అడగలేదంటే అందులో మీకు తప్పు ఉంది, ఆ రోజు మీ దాంట్లో తప్పు ఉందండి. అందరూ విచిత్రంగానే ఆలోచిస్తున్నాను నిజంగా హరీష్ విషయంలో. తర్వాత అది చెప్తుంది, నన్ను గుండంకులు అనడం అసలు నచ్చలేదు. మనిషి అనే విషయంలో కూడా నన్ను చాలా ఆడవాళ్ళతో మాట్లాడుతారు, అట్లా ఇట్లా అనిపించింది. అదిగాక క్విట్ అవుతా అని అంటున్నాను. ఉండాలనిపిస్తలేదు, నేను వెళ్ళిపోతా అంటున్నాను. అందుకోసమే నేను నామినేషన్ చేస్తాను అంటే ఓకే. హైలైట్ ప్రియా వస్తుంది. ఫ్లోరాని నామినేషన్ చేస్తారు. మేడం మీ విషయంలో చాలా పాజిటివ్, మీరంటేనే పాజిటివ్, చాలా రెస్పెక్ట్, పాజిటివ్ అనిపిస్తుంది మేడం. మీ షాంపూ కండిషన్ విషయంలో నాకు అస్సలు నచ్చలేదు, నిజంగా అస్సలు నచ్చలేదు మేడం. దానికోసం నేను నామినేషన్ చేస్తున్నా అని అంటాడు. నామినేషన్ చేశారు. ఓకే, డన్. ఓకే అని చెప్తాను. ఫ్లోరా ఏం చెప్పేది ఓకే అని చెప్తుంది. భరణి గారిని చెప్తాడు. భరణి గారిని మాత్రం అంత ఎగ్గు విషయంలో ఎగ్గు విషయం ఒకటి పెట్టి అందరు నామినేట్ చేశారు. నాకు కామన్ అనిపిస్తుంది, అది విచిత్రం అనిపిస్తుంది. ఒకటి ఫుడ్ విషయంలో మేము తీసుకున్నాం. మీరు ఫుడ్ సంజన గారికి తెలుసు, ఎగ్గు దొంగతనం చేసింది ఎవరెవరు సంజన గారికి తెలుసు. సంజన గారు చెప్పేంత వరకు మీరు మాకు చెప్పలేదు. మీరు కూడా గొడవడ్డారు, అవంతా చేశారు, కానీ అస్సలు చెప్పలేదన్న మీరు. అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు. అందుకంటే ఎగ్గు విషయంలో మీకు సారీ అని నేను చెప్తానే ఉన్నా, కానీ మీరు అస్సలు వినలేదు. మీరు ఇష్టం ఉన్నారు, కానీ నాకైతే ఎగ్గు విషయం అస్సలు నచ్చలేదు. మీకు అంత తెలిసి అంత గొడవ పడుతున్నప్పుడు అదే ఎగ్గు విషయంలో మీకు ఇట్లా అవుతుంది అని చెప్తే బాగుండేది కదా అని అనిపించింది నాకు అని అంటే. ఓకే, సారీ అమ్మ, మీరు ఆ విషయాని కోసం మీరు మాట్లాడితే మనకు సారీ, నా వల్ల తప్పు జరిగింది కాబట్టి నేను ఏమన్నా అని సూపర్ మాట్లాడుతారు హరీష్ గారు. సూపర్, సారీ భరణి గారు. తర్వాత నామినేషన్స్ అయిపోతాయి. తర్వాత ఇంకెవరు, రీతు వస్తారు. రీతు వచ్చి హరీష్తో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది, హరీష్ గారు మీరు ఫిట్ అవుతా ఫుడ్ తినడం. నిజంగా రీతు సూపర్. మీరు ఫుడ్ తినకుండా ఇట్లనే ఉండి బయట ఈడున్న వాళ్ళ గురించి ఆలోచించారు, బయట ఉన్న వాళ్ళ గురించి ఆలోచించవచ్చు కదా. బయట మీ వాళ్ళ కోసం మీరు తినొచ్చు కదా. క్విట్ అయితే నాకు నచ్చలేదు, వీళ్ళతో నచ్చలేదు అని అనడం నాకైతే నచ్చలేదు అని అంటారు. అది హైలైట్ రీతు. అయితే వారే చెప్తారు, మీరు వచ్చి అందరితో మాకన్నా మీరే ఎక్కువ ఫుడ్ తింటారు అన్న. పాపం రీతు ఏడుస్తుంది. నాకు అస్సలు బాగా అనిపించింది. మీరు నాకన్నా మీరే ఎక్కువ ఫుడ్ తింటున్నారు, ఫుడ్ విషయంలో కూడా చాలా ఘోరంగా మాట్లాడతాడు హరీష్. అసలు నాకు నచ్చితే నేను తింటాను, నచ్చకపోతే నేను తినను. ఆ రోజు ఆ విషయాలు మాట్లాడడం నాకు నచ్చలేదు, అందుకే నేను తిన్నాను అని చెప్పారు. అది హైలైట్ అనిపిస్తుంది. మీరు హరీష్ని సింపతి గేమ్ ఆడుతున్నా అనడం మాత్రం నచ్చలేదు. హరీష్ సింపతి గేమ్ ఆడుతుంటే ఏడ్చుకుంటే అట్లా కూర్చుంటుంది. కామ చూసిన ఆయన ఏం తినకుండా ఆయన ఉన్న మెంటాలిటీ అంతా ఆయన అట్లా అనడం నాకు నచ్చలేదు. తర్వాత సెకండ్ ఫ్లోరా గారిని చేస్తారు. ఫ్లోరా గారిని ఎందుకు చేస్తారు రీతు,
నా బట్టలు అక్కడ ఉంటే డస్ట్బిన్ వేసిండు. అది మీకు వేరే వాళ్ళ బట్టలు ముట్టుకోవడం మీకు నచ్చలేదు, ఓకే నేను ఒప్పుకుంటా. కానీ నా బట్టలు డస్ట్బిన్ వేసినప్పుడు మీరేం, ఒక విషయం చెప్తా, మీరేం చేసేది ఉంటే అది కూడా ముట్టుకొని వేసింది. ముట్టుకొని వేసి ముట్టుకోకపోతే వచ్చి నాకు చెప్తుంటే ఆల్రెడీ నేను నానబెట్టిపోయాను స్నానం చేద్దామని, అయితే లోపల నాకు పని ఉంటే దానికోసం నేను పోయినా అని చెప్తే అది ఓకే, నాకు ఆ బట్టలు నాకు లేదు అందుకోసమే నేను చేశాను అని చెప్తుంది. అది హైలైట్. తర్వాత ఇంకా ఓకే వేసింది ఓకే అయిపోతుంది, ఆమె వెళ్ళిపోతుంది. తర్వాత సుమన్ శెట్టి గురించి మాట్లాడారు. సుమన్ శెట్టి ఏంటంటే ప్రియని నామినేషన్ చేశాడు. అన్ని దొంగతనాలు నేనే చేశాను, ఎందుకమ్మా బల మాట్లాడుతాడు. నిజంగా సుమన్ శెట్టి మాత్రం హైలైట్ అనిపిస్తుంది నాకు. ఎందుకమ్మా అన్ని దొంగతనాలు నేనే చేసేటట్టు నన్నే అన్నా మీరు చేశారా అని నన్నే అంటారు. నేను ఎలాంటి దొంగతనం చేయలేదమ్మా అని బల మాట్లాడుతూ అది హైలైట్ అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది. నేను చేయలేదమ్మా, నేను చెయ్యనమ్మా అంటూ, అన్న నేను మిమ్మల్ని ఒక్కరినే కాదన్నా, నేను అందరిని అడిగినట్టు మిమ్మల్ని అడుగుతున్నా, నేనైతే అట్లా కాదన్నా అని అంటే ఓకే నాకు అది అనిపించింది. అమ్మ మీరు దొంగతనం చేస్తున్నారు అట్లా అడగడం నాకైతే నచ్చలేదు, నేను నామినేట్ చేశాను అంటే ఓకే అన్నట్టు నామినేట్ చేశాను. తర్వాత మనీష్ని నామినేట్ చేస్తాడు. ఎప్పుడు మీరు నేను లోపలికి రావాలా అని అడిగినప్పుడు ఎప్పుడు మీరు నాకే తగులుతారు, 100% మీరు వస్తారు. లోపలికి వెళ్తే బాబాయ్ అంటే లోపలికి వెళ్తారా ఆలోచిస్తాడు, 2 నిమిషాలు ఆలోచిస్తాడు. ఎందుకు ఆలోచిస్తాడు, నేను లోపలికి వస్తే ఏమవుతుంది, మరీ ఘోరంగా మాట్లాడుతుంటా అదే అని మళ్ళీ మాట్లాడతాడు. సూపర్. నిజంగా సుమన్ శెట్టి మీద హైలైట్ అనిపిస్తుంది. ఇంకా నాకు నేనేం దొంగని కాదు కదా, అందరిలాగానే వస్తుంటా కదా బాబాయ్, ఎందుకు అలా మాట్లాడుతావు అంటే సరే బాబాయ్ సారీ నాదే అని ఇంకా వచ్చి అదేందుకు కలర్ రుద్దుకుంటారు. డిమాండ్ పవన్ గురించి మాట్లాడు. ఫస్ట్ ఫ్లోర్ అని చేస్తాడు. ఫ్లోర్ అని వచ్చిన తర్వాత ఫస్ట్ థమ్స్అప్ మీరు సంజనకు మీకు వాడట్లేదు, ఓకేనా, సంజనకు మీకు వాడట్లేదు. అయితే హరీష్ గారు దొంగతనం చేసి మీకు తీసుకొని వచ్చినప్పుడు ఇంట్లో దొంగతనం జరుగుతున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీది కూడా ఉంది, ఓకేనా. చెప్పాల్సిన బాధ్యత మీది ఉన్నప్పుడు మీరు చెప్పలేరు, చెప్పకుండా థమ్స్అప్ తాగిర్రు అంటే ఫ్లోర్ చెప్తుంది. నేను థమ్స్అప్ తాగలే అని చెప్తలే, నాకు తెచ్చిచ్చుడు అది దొంగతనం చేసింది హరీష్, నేను కాదు అని హరీష్ అవును నేను దొంగతనం చేశాను ఆమె చేయలేదని హరీష్ చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. దొంగతనం చేసి హరీష్ నేను కాదని చెప్తాడు, బాగా చెప్తాడు, సూపర్ అనిపించింది నాకైతే. కానీ అది మీరు తాగారు కదా అంటే నేను 2 గ్లాసులు వేడి నీళ్ళు అయితే ఆడ వచ్చి సంజన గారు వచ్చి తాగిపోయారు, దానివల్ల నాకు ఇంకా ఆడ పోస్తే నేను తాగిన అదేం తప్పులేదని అంటారు. ఒక నామినేట్ చేశారు, ఇంకా బాగుంటుంది అది. తర్వాత భరణి గారిని మాత్రం ఎగ్గు గురించి అని నీకు అన్నీ తెలుసు, నన్ను నామినేట్ చేసావు అంత విశేషాల గురించి చేసావు, కాదని నేను అనను. ఎగ్గు గురించి నామినేట్ చేసావు అవన్నీ చేసావు, నేను కాదని నేను అనను. కానీ మీరు నామినేట్ చేస్తున్న ఎగ్గు మీకు తెలిసిందే నామినేట్ చేస్తాను. లాస్ట్ టైం కూడా నన్ను నామినేట్ చేసి చాలా ఫీల్ అవుతున్నా చాలాసార్లు సారీ చెప్పారు. నేను సొంత బ్రదర్లాగా అనుకుంటున్నాను, కానీ మీరు నామినేట్ చేయడం నాకు నచ్చలేదు, అందుకే రివర్స్ నామినేట్ అని నామినేట్ చేశాడు. ఎగ్గు విషయం గురించి నామినేట్ చేశాడు, అది ఒక చిత్రం అనిపిస్తుంది కదా. ఇంకా తర్వాత ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ ఫస్ట్ మనీష్ని చేస్తాడు. మనీష్ని చేసి మనీష్ గారు మీరు చేసేది నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే ఆ రోజు ఒక గలీజ్ అనుకుంటారు, బయట ఈడేందో సోప్ వేస్తున్నాడు అని అనుకుంటారు. మనీష్ ఏం చేసిండు, ఇమాన్యుల్ ఏం చేసిండు, మీరు ఆ రోజు సంచాలకుగా మీరు ఫెయిల్ అయ్యారు, సంచాలకుగా మీరు తప్పు చేశారు, ఆ విషయం వల్ల నేను చాలా అరవాడాల్సింది, చాలా గొడవడాల్సింది, లేకపోతే ఈరోజు నేను క్యాప్టెన్ అయ్యేవాడినేమో అని అంటాడు. అది హైలైట్. ఓకే సార్ అని నామినేషన్ చేశారు, అది హైలైట్. తర్వాత హరీష్ సార్ అంటారు. అయినాక గుండాంకులు అంటే బాడీ షేమింగ్ అయినప్పుడు రెడ్ ఫ్లవర్ అనేది ఏందో నాకు చెప్పండి అంటాడు. వామ్మో, ఒక గంట సేపు ఆర్గ్యుమెంట్, రెడ్ ఫ్లవర్ అంటే ఏందో నాకు చెప్పండి అని అంటారు. నేను బాడీ షేమింగ్ చేయలేదు, శ్రీజ మాట్లాడుతున్నప్పుడు రెడ్ ఫ్లవర్ అని కామన్గా అంటారు. ఆ రోజు అనలేదని నేను చెప్పాను, అన్నాడు కానీ అది వేరే కన్వేలో వచ్చింది. అది పాపం హరీష్ గారికి చాలా చాలా ఇబ్బంది అయిపోయింది, అది తెలిసిందే.
రెడ్ ఫ్లవర్ అంటే ఎంతవరకు కరెక్టో చెప్పండి అని అంటారు. రెడ్ ఫ్లవర్ అంటే నేను గుండాంకులు అనేదాన్ని, మీరు చేసిన దానికి రెడ్ ఫ్లవర్ అంటే ఇంక ఇద్దరు అరుస్తారు. అమ్మో అరిసి ఇద్దరికి. తర్వాత మాస్క్ మ్యాన్ సూపర్ అని ఇంకా రుద్దుతారు, కలర్ రుద్దు పోతాడు. కలర్ రుద్దు పోయిన తర్వాత పోతారు, సరే అని కామర్స్ పోతారు. తర్వాత భరణి అరుస్తే ప్రియ, మీరు దోశ నన్ను ఎగ్గు దొంగతనం చేసావు, నీకు తెలిసి చెప్పినావు, తెలిసి చేసినావు అని అంటారు. మళ్ళీ దోశ అతనికి ఇస్తే నువ్వేం చేస్తున్నావు అని అంటారు. నువ్వేమో ఒకటి కూర చేసి నోట్లో వేలు పెట్టుకొని ఇట్లా తినడం నాకు అసలు నచ్చలేదు. నువ్వు ఒక డాక్టర్వి కాబట్టి ఆ డాక్టర్వి కాబట్టి అట్లా చేయడం తప్పు. నిలబడే అందరి హెల్త్ కూడా చూసుకోవాలి కదా అని అంటారు. అయితే ఓకే చెప్పండి, మీరు చెప్పిన తర్వాత మాట్లాడుతుంటుంది. తర్వాత చాలా నిజంగా అమ్మో ఏదైనా ఆయన ప్రియ బల మాట్లాడింది అనిపించింది నాకైతే. భరణి సార్ కూడా చాలా మంచిగా మాట్లాడండి, అది హైలైట్. అయినాక మీరు నన్ను అట్లా అన్నారు, మీరు దోశ ఇచ్చింది కూడా తను అంటే దోశ నాది తీసుకొని పోయి సుమన్ శెట్టి గారికి ఇచ్చాను కానీ నేను అట్లా ఇవ్వలేదని చెప్తాడు. సార్ ఇప్పుడు మాట్లాడాలంటే నా ప్రొఫెషన్ అనడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు. నా ప్రొఫెషన్ ఏందో నాకు తెలుసు, నా ప్రొఫెషన్ అనొద్దు. ఒకటి, మీరు రోజు ఫుడ్ వండేతోన అన్నం ఉడకట్లేదు సార్, ఇసుక వస్తుంది సార్, వెంట్రుకలు వస్తున్నాయి సార్ అని అంటాడు. మనిషి క్లాప్స్ కొడతాడు, అది హైలైట్ అనిపిస్తుంది. ఫుడ్ కరెక్ట్ ఉడకట్లేదు సార్, మేము తినలేదా, మేమేమన్నామా, మేము ఏదైనా అన్నామా, ఏమనలే కదా సార్, మీరు అట్లా ఇచ్చాను సార్, ఇవన్నీ చేసేవన్నీ తప్పులు మీవి సార్ అని ఇంకా సరే అని కామ్స్ అయిపోతాడు. భరణి నామినేషన్ చేశాడు. డిమాండ్ పవర్ని చేస్తాడు. డిమాండ్ పవర్ని ఏం చేస్తాడు, భరణి రివెంజ్ నామినేషన్ చేస్తాడు. అది అని చెప్తాడు ఆయన. రివెంజ్ నామినేషన్ చేస్తాడు కదా సార్, చేయండి, నేను కాదని మిమ్మల్ని అన్నానని చెప్తాడు. ఈయన ఎవరు, పవన్, మీరు రివెంజ్ నామినేషన్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు చేయండి, నేను అస్సలు చెయ్యకండి, నేనైతే అస్సలు అన్నాను అని చెప్తాడు. అది హైలైట్. తర్వాత కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి భరణి గారిని నామినేషన్ చేశాడు. కళ్యాణ్ ఫస్ట్ సారీ చెప్పారు కానీ ఎగ్ విషయంలో మీదైతే చాలా మిస్టేక్ ఉంది సార్, ఆ ఎగ్ విషయంలో మీది మిస్టేక్ ఉన్నప్పుడు నాకు చాలా నచ్చలేదు. ఓకే, మీరైనా ఇట్లా చేస్తున్నారు అదే అని అనడం నచ్చలేదు. అది సూపర్, బాగా చెప్పాడు. అవునక్క ఎగ్ విషయం అయిపోయిన తర్వాత భరణి గారు నామినేషన్ చేస్తారు. తర్వాత హరీష్ తనకు వస్తారు. హరీష్, మీరు 2 రోజులు ఫుడ్ తింటలేరు సార్, ఫుడ్ తినమంటే తినలేరు, కానీ ఆ రోజు నా తప్పు ఉన్నప్పుడు మీరు అడగొచ్చు కదా, మీరు అన్న ప్రొఫెషనల్ అన్నారు సార్, నా ప్రొఫెషనల్ అన్నది నాకు నచ్చలేదు, నా ప్రొఫెషనల్ అనొద్దు, నాకు ఆ రైట్స్ లేవు మీకు అని చెప్తే సరే సారీ అని చెప్తాడు. నామినేషన్ చేస్తారు. కానీ మిమ్మల్ని నానా అని మీరు నచ్చడం వల్ల నేను నానా అని మిమ్మల్ని పిలవడం నా తప్పైంది అదని మాట్లాడతాడు హరీష్ గారు. ఇంకా సరే అని కామర్స్ ఉండేస్తారు వాళ్ళు, అది హైలైట్. తర్వాత ఇంకా అయిపోతే వీళ్ళు నామినేట్ చేస్తారు. తనుజ వస్తుంది, ఫ్లోరా వచ్చి తనుజ నామినేషన్ చేస్తారు. నామినేషన్ చేయడం వల్ల వీళ్ళిద్దరు కరెక్ట్ చెప్పాలి అది ఇదని మాట్లాడతారు. ఇంకా ఫ్లోరా నామినేషన్ కొంచెం ఆమె సెన్సిటివ్గా అట్లా మాట్లాడుతుంది. నాది నా విషయంగా కండిషనర్, ఆ విషయం నాది కదా మీకెందుకు అట్లా అని మాట్లాడుతుంది. ఎయ్యే అని అంటది, అది అస్సలు నచ్చలేదు నిజంగా. ఒక ఆమెను ఎయ్యే అని అన్నది, అది అస్సలు నచ్చలేదు నిజంగా, చాలా ఘోరం అనిపించింది. తర్వాత డిమాండ్ పవర్ని వేస్తారు. డిమాండ్ పవర్ని మీరు సంజన విషయంలో అది నచ్చలేదు అని అన్నారు కదా, అది నాకు హరీష్ తెచ్చిచ్చి నేను దానికోసం అని ఆయనను కూడా రివర్స్ నామినేషన్ చేస్తారు. అది ఓకే, హరీష్ వస్తాడు. భరణి నామినేషన్ చేస్తాడు. భరణి గారిని నామినేషన్ చేస్తాడు. భరణి గారిని నామినేషన్ చేసినప్పుడు కపట నాటక సూత్రధారి మీరే అని అంటాడు. మా ఘోరం అనిపించింది నాకైతే. ఎందుకు కడపడుతున్నట్టు అంటే ఆ రోజు ఎగ్ విషయంలో మాట్లాడుతుంటే మాట్లాడుతూ మీరు ఓవర్ స్మార్ట్ చేసి నా మీదకి వేసారు, అది కాపీ విషయాన్ని వరకు వచ్చింది, మీరు చాలా ఓవర్గా ప్రవర్తిస్తున్నారు అని అంటారు. వెనక మీ నిజస్వరూపం బయట పెట్టాలంటే 1 నిమిషం కాదని హరీష్ మాట్లాడుతుంటాడు. నాకు భరణి గారు మాట్లాడతాడు, తినకుండా మీరు సింపతి చేస్తున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని అస్సలు అర్థం నిజంగా అదైతే తప్పు అనిపించింది. తినకుండా సింపతి కదా, ఆయన ఉన్న మెంటాలిటీ ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచి ఆయన చూసారు, రియల్ ఆయన కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అది ఆయన మెంటాలిటీ ఎంత అని అనిపిస్తుంది రియల్, అది హైలైట్. తర్వాత కిచెన్ విషయంలో కూడా మీరు చాలా ఓవర్గా చేసి అది చెప్పిన హైలైట్, అది నాకు బాగా అనిపించింది.
ఓకే, నైస్, సూపర్. హరీష్ 2 రోజులు తినకుండా కూడా గట్టి మాట్లాడింది అది హైలైట్. ఇమాన్యుయల్ గురించి, ఇమాన్యుయల్ మీరు గుండు అంకుల్ అనడం ఎంతవరకు కరకుడు, ఆడవాళ్ళు మొగోళ్ళు అనడం. నేను ఆడవాళ్ళు అనలే, ఒక అమ్మాయి ఇద్దరు మొగోళ్ళతో మాట్లాడినా అని అనుకుంటున్నాను, కానీ వాళ్ళ ఆడవాళ్ళు అని అనుకుంటున్నా, అది నాదేం తప్పులేదని మాట్లాడు. ఇంకా అది పెద్ద ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఒక నామినేషన్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత శ్రీజ వస్తుంది, భరణి గారిని ఎగ్ విషయంలో నామినేట్ చేస్తారు. అది ఎగ్గు పట్టారు, ఎగ్గు నామినేషన్ చేశారు, అది విచిత్రం. తర్వాత హరీష్ నామినేషన్ చేస్తారు. మేము 10 yearsగా ఉన్నప్పుడు ఇంత గేమ్ ఆడుతున్నారు, ఓకే ఎవరైనా ఇండివిజువల్ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, కానీ మీరు ఏం చేస్తున్నారు, ఓకే వాళ్ళ ఇట్లా నేను సంజనని గెలిపించడం మీకు నచ్చలేదు అసలు అని అంటే, అవును నాకు ఫస్ట్ సంజన, ఓకే సంజన మంచిది కదా, అంత మాట ఉంటుంది కదా, అట్లా అంటుంది, కానీ అది అస్సలు నచ్చలేదు నాకు అని చెప్పాడు, అది హైలైట్. తర్వాత మీరు సంజన వచ్చిన ఒకటే రోజుకు ప్లేట్ మార్చేసింది అని భలే చెప్తాడు, నాకైతే హైలైట్ అనిపించింది ఆ విషయం. అయితే మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ ఇంకా తర్వాత మీరు ఇంకోటి నన్ను నా విషయం ఎందుకు మీరు నోరెత్తలేరు అని మాట్లాడుతుంది, నోరెత్తలేడు అని మాట్లాడతాడు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు, కానీ నోరెత్తలేదు ఎందుకు మాట్లాడాలంటే మాట్లాడతాడు. ఇంకా తర్వాత మాట్లాడిన తర్వాత ఈ విషయాలు అన్నీ అయిపోతాయి. ఇంకా నామినేషన్ చేశారు. ఇంకా శ్రీజమ్మ వెళ్ళిపోతా క్విట్ అవుతా అంటే, మీరు పోతారు, మీరు ఇట్లాంటి మాకు ఇంట్లో ఉండే అవసరం లేదంటారు. శ్రీజని ఉండాల్సిన అవసరం లేదు, శ్రీజని నిలగొట్టాను ముందు, పిచ్చి చేస్తుంది శ్రీజ ప్రియని వీళ్ళని నిలగొట్టాను, అట్లా అనిపించింది నాకైతే రియల్. తర్వాత ఇంకా వీళ్ళు పోతాం ఇంకా సరే అని ఇంకా వీళ్ళు కామర్స్ ఉంటారు. తర్వాత దమ్ముంటే వీడికి వచ్చి మాట్లాడాను అంటే ఆమె పేరు తను కూడా దమ్ముంటే ఇక్కడ అంటే దమ్ముడి మాట్లాడకుంటే ఇంక క్లాస్ ఎట్లా పోయి కొట్టుకున్నానంట, అదే విచిత్రంగా ఉంటుంది. తర్వాత ఈ వారం నామినేషన్ అయిన భరణి, హరీష్, ఫ్లోరా, మనీష్, ప్రియా అని అంటారు. కెప్టెన్ సంజన, బిగ్ బాస్ అంటే సంజన కెప్టెన్ అయిన సంజనకు ఒక పవర్ ఇస్తున్నా, ఎవరైనా డైరెక్ట్ నామినేషన్ చేయాలంటే సుమన్ శెట్టి నామినేట్ చేస్తుంది. డిమాండ్ పవన్ కూడా ఉన్నాడు, సంజన నామినేట్ చేస్తుంది. నామినేట్ చేసి ఏమని చెప్తా అవుతుంది, ఆ రోజు నన్ను 8 మంది అన్నా, నేను ఫ్యామిలీ గురించి ఎమోషనల్ అయితే ఈ రూమ్లో 8 మంది ఉన్నారు, 9 మంది కాదు అని అంటారు. అంటే సంజనని తీసేసినట్టు మాట్లాడిన ఆ రోజు నాకు అది నచ్చలేదు. అంటే రుయండి మేడం, రుయండి కాళ్ళు నొప్పులు వేసినాయి మేడం, రుయండి అని కొంచెం ఘోరంగా మాట్లాడతాడు. సూపర్ అనిపించింది, నిజంగా ఫైర్ అన్నారా, ఫైర్ వచ్చింది చూసుకోండి సార్తోన. నాకు అదైతే హైలైట్ నచ్చింది. మీకేమనిపించిందో ఈరోజు నామినేషన్లో ఎవరిది కరెక్ట్ ఎవరు తప్పు అనిపించింది? నామినేషన్ ఉన్నవాళ్ళు సుమన్ శెట్టి, భరణి, ప్రియా, ఫ్లోరా, పవన్, హరీష్ గారు, వీళ్ళందరికీ నామినేషన్ ఉన్నారు. మీకు ఎవరు కావాల్సి వాళ్ళు ఓటు వేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్.